అందరికీ నమస్కారము. ఈరోజు మన ఛానల్ ద్వారా రైస్ కార్డులోని సభ్యులను ఎలా చేర్చుకోవాలో తెలుసుకుందాం. నేను చూపిస్తున్న ఈ దరఖాస్తు ద్వారా మనము రైస్ కార్డు నందు పిల్లలను చేర్చుకున్నటకు మరియు వివాహమైన తర్వాత భార్యను భర్త రైస్ కార్డులో చేర్చుటకు మనం ఈ దరఖాస్తును ఉపయోగించవచ్చు. మొదటిగా మనం పిల్లల్ని ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం. పిల్లలను రైస్ కార్డులో యాడ్ చేసే ముందు మొదటిగా మనము గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మన పిల్లలు ఉన్నారో లేదో చూసుకోవాలి. ఒకవేళ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మన పిల్లలు లేనట్లయితే దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయంకు మీ పిల్లల యొక్క ఆధార్ కార్డులు పట్టుకుని వెళ్ళి ఆధార్ ఓటీపీ ద్వారా మీ పిల్లలను హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ చేయవచ్చు. యాడ్ చేసిన తర్వాత నేను చూపించిన దరఖాస్తు మరియు మీ పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు జిరాక్స్లు, తల్లిదండ్రుల్లో ఎవరో ఒక జిరాక్స్, వీటన్నిటిని ఈ అప్లికేషన్కి పిన్ చేసి సచివాలయంలో సబ్మిట్ చేసినచో మీ పిల్లలు రైస్ కార్డు నందు యాడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీలో ఎవరికైనా బర్త్ సర్టిఫికేట్ లేనట్లయితే ఇప్పుడే తొందరగా బర్త్ సర్టిఫికేట్ చేయించుకుని మీ పిల్లల్ని రైస్ కార్డు నందు యాడ్ చేయించుకోండి. అలాగే రైస్ కార్డు దరఖాస్తు చేసుకునేటప్పుడు దరఖాస్తుదారుని పేరు ప్లేస్లో తల్లి లేదా తండ్రిది ఎవరిదైనా దరఖాస్తుదారుని పేరుగా నమోదు చేయవచ్చు. అప్లికేషన్లో లాస్ట్లో ఉన్న సభ్యుల పేర్ల దగ్గర మీరు ఎవరినైతే రైస్ కార్డులో యాడ్ చేయాలనుకుంటున్నారో వారి పేర్లు, వారితో మీకున్న బంధుత్వము, పుట్టిన తేదీ, ఆధార్ నెంబరు నమోదు చేయాలి. ఈ విధంగా మీరు సచివాలయంలో అప్లికేషన్తో పాటు బర్త్ సర్టిఫికెట్లు అన్నీ సబ్మిట్ చేసినచో మీ రైస్ కార్డు నందు మీ పిల్లలు యాడ్ అయ్యి మీకు రైసు రావడం జరుగుతుంది.